నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధాని కావాలన్న నితీష్ కుమార్ కల నెరవేరదన్న అమిత్ షా. బీహార్లో 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం. భారత్లో పర్యాటక రంగం అభివృద్ధికి మిషన్ మోడ్లో పనిచేస్తున్నామన్న కిషన్ రెడ్డి. టూరిజం రంగాన్ని డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని కేటీఆర్ సూచన. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉన్నా కేసీఆర్ సర్కార్ సహకరించడం లేదన్న బండి సంజయ్. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టీకరణ. సర్దార్ పాపన్న వర్ధంతిని అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. పాపన్న పోరాట జీవితం స్ఫూర్తిదాయకమన్న మంత్రులు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత. పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగం సక్సెస్. వార్తల్లోని వివరాలు. బీహార్లో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా సాసారాం, బీహార్ షరీఫ్ తదితర ప్రాంతాల్లో 2 వర్గాల మధ్య జరిగిన హింసపై ఆందోళన వ్యక్తం చేశారు. నవాడాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, శ్రీరామనవమి సందర్భంగా బీహార్లోని సాసారాంలో అమాయకులపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారని, ఉద్రిక్తతల కారణంగా తాను అక్కడికి వెళ్ళలేకపోతున్నానని చెప్పారు. త్వరగా శాంతియుత పరిస్థితులు నెలకొనాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. బీహార్లో శాంతి భద్రతల పరిస్థితులపై తాను గవర్నర్తో మాట్లాడితే జేడీయూ, ఆర్జేడీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయని అమిత్ షా విమర్శించారు. ఆర్జేడీ భాగస్వామ్యంగా ఉన్న ప్రభుత్వంతో శాంతి భద్రతలు ఆశించలేమని చెప్పారు. లాలూ జంగిల్ రాజ్ తిరిగి వచ్చిందని అమిత్ షా విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని మొత్తం 40 స్థానాల్లోనూ బీజేపీ గెలవబోతుందని, 2025లో బీహార్లో అధికారంలోకి వస్తామని అమిత్ షా జోస్యం చెప్పారు. తాము అధికారంలోకి రాగానే సాసారాం, బీహార్ షరీఫ్ తదితర ప్రాంతాల్లో హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల తర్వాత బీహార్లో ప్రభుత్వం పడిపోతుందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అమిత్ షా చెప్పారు. ఎన్నికల తర్వాత జేడీయూ తిరిగి ఎన్డీఏ గుటికి వస్తుందేమో అనే సందేహం అక్కర్లేదని, జేడీయూకు శాశ్వతంగా ద్వారాలు మూసేశామని అన్నారు. నితీష్ కుమార్ ప్రధాని కావాలన్న కల, తేజస్వి యాదవ్ సీఎం కావాలని అనుకుంటున్నారని, అయితే 2 అసాధ్యమని అమిత్ షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ 3వ సారి ప్రధాని కాబోతున్నారని అమిత్ షా చెప్పారు. मित्रों, जिस प्रकार की व्यवस्था यहां पर शासन में बनी है, मुझे बताइए, जिस सरकार में जंगल राज के प्रणेता लालू प्रसाद यादव की पार्टी उपस्थित हो, वो सरकार बिहार में शांति ला सकती है क्या? बताइए, ला सकती है? ला सकती है? नीतीश बाबू, सत्ता की भूख ने आपको लालू प्रसाद यादव जी की गोदी में बैठने के लिए मजबूर कर दिया। हमारी कोई मजबूरी नहीं है। बिहार की जनता के बीच में जाएंगे, जन जन को जागरूक करेंगे और ये महागठबंधन की सरकार को उखाड़ कर फेंक देंगे। భారతదేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మిషన్ మోడ్లో పనిచేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఆదివారం జరిగిన G20 రెండో టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో కిషన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సభ్య దేశాల ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ, భారతదేశంలో పర్యాటక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాలను ఆయన వివరించారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ ఇండియా ఇయర్ 2023 నినాదంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నామని అన్నారు. దీంతోపాటు పర్యాటక మౌలిక వసతుల అభివృద్ధి పనులు దేశవ్యాప్తంగా వేగవంతంగా జరుగుతున్నాయని అన్నారు. పర్యాటక రంగంలో డిజిటలైజేషన్ను చేపట్టాల్సిన అవసరం చాలా ఉందన్న కిషన్ రెడ్డి, టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాల్లో ఈ అంశంపై చర్చిస్తూ ఉండడం శుభపరిణామమని అన్నారు. సీఎం కేసీఆర్ రాసిన సందేశంతోనే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభం కావాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు ఆత్మీయ సమ్మేళనాల గురించి దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలను బీఆర్ఎస్ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని పార్టీ శ్రేణులకు కేటీఆర్ తెలిపారు.
ఈ ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపై కమిటీ వేస్తున్నామని ఆయన చెప్పారు. మధుసూదనాచారి ఆధ్వర్యంలో 10 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ కమిటీకి పార్టీలోని అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా అంతా సామరస్యంగా ఈ కమిటీ సూచనలు పాటించి ముందుకు సాగిపోవాలని సూచించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు కార్యకర్తలతో బృందాలను ఏర్పాటు చేసుకోవాలని మంత్రి కేటీఆర్ వివరించారు. అలాగే సోషల్ మీడియా కమిటీలను బలోపేతం చేసుకునే విధంగా ప్రతి ఎమ్మెల్యే నియోజకవర్గంలో దిశానిర్దేశం చేసుకోవాలని అన్నారు. ఈ ఏడాది ఎన్నికల దృష్ట్యా ప్రజలతో మమేకం అవ్వడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం బంజరుపల్లి బుగ్గరాజేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మండు వేసవిలో కూడా చెరువులు మత్తడి దూకడం కలలో కూడా ఊహించలేదని అన్నారు. వరి దిగుబడిలో సైతం తెలంగాణ అద్భుత ప్రగతిని సాధిస్తోందని అన్నారు. రాష్ట్రంలో 40 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సాగు తాగునీరు కూడా ఇవ్వలేకపోయిందని, కేవలం 8 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలన్నింటినీ నెరవేర్చిందని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కారుగా చెప్పుకుంటున్న మహారాష్ట్రలో కూడా 4 రోజులకు ఒకసారి కూడా తాగునీరు ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. పక్షులు కూడా ఇవాళ చల్లగా ఉన్నాయి. మన నారాయణరావుపేట వాళ్ళకు, మన జక్కాపూర్ వాళ్ళకు, బంజార్పల్లి వాళ్ళకు, ఇబ్రాహీంపూర్ వాళ్ళకు, కోదండరావుపల్లి వాళ్ళకు అసలు ఇక మనం కాలమే అప్పుడు వెనుకట ఎట్లుంటుండే కప్పతల్లి ఆట. ఇలా తెలంగాణలో ఎట్లయితే 24 గంటల కరెంట్ వచ్చిందో, 10,000 రైతు బంధు వచ్చిందో, 5 లక్షల రైతు బీమా ఉందో, 3 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 2 పంటలు పక్కా పండించిన కేసీఆర్ దిక్కు ఇవాళ దేశం మొత్తం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. మా కేసీఆర్ నాయకత్వం కావాలి అని ఇలా అందరూ కూడా కేసీఆర్ గారి వైపు చూస్తూ ఉన్నారు. అందుకే మహారాష్ట్ర నుంచి 150 మంది రైతులు మనం వారు చెప్పింది విని ఇది నిజమా కాదా చూద్దామని స్వయంగా 3 బస్సులు వేసుకొని బయలుదేరి ఇలా సిద్దిపేటకు వచ్చిండ్రు. అంటే మన సిద్దిపేట దిక్కు ఇలా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ అన్ని రాష్ట్రాల వాళ్ళు చూస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అన్ని వర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్పేటలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, దళిత బంధు, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1,30,000 ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ప్రభుత్వం 8 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందని ప్రశ్నించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలు పెంచి పేదలపై మోయలేని భారం మోపిందని మండిపడ్డారు. ప్రజల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని తలసాని ఆరోపించారు. దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన జీతో అహింసా రన్లో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. సావర్కర్ను అవమానించిన రాహుల్ గాంధీని దేశం ఎప్పటికీ క్షమించదని అన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు మహారాష్ట్ర పౌరులు కలత చెందుతున్నారని మంత్రి తెలియజేశారు. कानून व्यवस्था कैसे चरमराती है, इसका सबसे बड़ा रोल मॉडल ममता बनर्जी जी है। और मुख्यमंत्री पक्षपात कैसे करता है, हिंदू विरोधी कैसे होता है, ये ममता बनर्जी जी में नजर आता है। एक वर्ग के साथ खड़े होकर हिंदुओं के खिलाफ हिंसा करने के लिए उकसाया कैसे जाता है, ममता बनर्जी जी के बोलों से नजर आता है। सब कुछ होता देखकर आंखें बंद कर लेना, मूंद कर बैठ जाना, ये ममता बनर्जी जी में नजर आता है। एक मुख्यमंत्री होकर एक पक्ष तक ही सीमित हो जाना और हिंदुओं के खिलाफ खड़े हो जाना, ये ममता बनर्जी में नजर आता है। ममता जी, थोड़ी सी तो ममता दिखाइए। राहुल गांधी जी ने सावरकर जी का जो अपमान किया है, ना देश उनको माफ करेगा और महाराष्ट्र तो कभी भी नहीं करेगा। राहुल गांधी कहते हैं मैं सावरकर नहीं हो सकता। राहुल जी 10 जन्म लोगे तब भी सावरकर नहीं हो सकते। कैम्ब्रिज क्राइस एंड लंदन लाइज से बाहर राहुल गांधी को आ जाना चाहिए। राहुल जी, कितना भारत के लोकतंत्र को और कमजोर करने का प्रयास करोगे, कितना भारत को और बदनाम करने का प्रयास करोगा, कितने विदेशी धरती से विदेशी ताकतों का सहयोग लेकर भारतीयों को और भारत को बदनाम करने का काम करोगे। वोट तो भारत के लोग ही देंगे, ये विदेश के लोग नहीं देंगे।
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఆదివారం పునర్వినియోగ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ని చేపట్టింది. DRDO, ఇండియన్ ఎయిర్ ఫోర్స్తో కలిసి సంయుక్తంగా పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ను పరీక్షించినట్లు ఇస్రో తెలిపింది. ప్రపంచంలోనే తొలిసారి రెక్కలున్న లాంచ్ వెహికల్ను హెలికాప్టర్ ద్వారా 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లినట్లు పేర్కొంది. అనంతరం ఆకాశం నుంచి సురక్షితంగా రన్వేపై ల్యాండింగ్ చేసినట్లు వెల్లడించింది. కాగా ఆదివారం ఉదయం 7:10 భారత వైమానిక దళానికి చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా తిరిగి వినియోగించే లాంచ్ వెహికల్ 4.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిరినట్లు ఇస్రో తెలిపింది. అనంతరం ఇంటిగ్రేటెడ్ నావిగేషన్, గైడెన్స్, కంట్రోల్ సిస్టమ్ను ఉపయోగించి దానికదే రన్వేపై ల్యాండ్ అయినట్లు చెప్పింది. మరోవైపు మానవరహిత రీయూజబుల్ లాంచ్ వెహికల్ అంతరిక్షం నుంచి చాలా వేగంగా ఖచ్చితత్వంతో వచ్చి భూమిపై ల్యాండ్ అయిందని ఇస్రో తెలిపింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్, సెంటర్ ఫర్ మిలిటరీ ఎయిర్ వర్తినెస్ అండ్ సర్టిఫికేషన్, ఏరోనాటికల్ డెవలప్మెంట్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్, ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ వంటి సంస్థలు ఈ పరీక్షకు సహకరించినట్లు పేర్కొంది. విజయవంతమైన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో క్లిప్ను ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, దానికి అనుకూలంగా అన్ని సర్వేలు ఉన్నాయని ములుగు జిల్లా పోలింగ్ బూత్ సమ్మేళన సభలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు. ఈసారి ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని, వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేసే ఆలోచనలో ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణ రాకముందు మామూలు ఇంట్లో ఉన్న కేసీఆర్కు ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 2 సార్లు కేసీఆర్కి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల్లోకి తీసుకొచ్చాడని, మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రం మరింత అప్పుల్లోకి వెళ్తుందని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారని, కానీ అందుకు కేసీఆర్ సహకరించడం లేదని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న బండి సంజయ్ రుణమాఫీ, నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టింది కేసీఆర్, కానీ భారతీయ జనతా పార్టీ ఒక్కొక్క బూత్కు ఒక్కొక్క కార్యకర్త పెట్టడం. ఈ ములుగులో ఒక్క పోలింగ్ బూత్ కార్యకర్తతో ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సమానం అన్న గుర్తుంచుకొని, ఒక్క శక్తి కేంద్రం ఇన్ఛార్జికి ఒక బీఆర్ఎస్ పార్టీ మంత్రి సమానం అన్న. అది కార్యకర్త దమ్మన్న, మీ దమ్మన్న. నాకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పనిచేయడం అని పూర్వజనం సుగుతామన్నా, గొప్ప ఫీల్ అవ్వాలన్నా. అది మహానుభావుడు నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేయడం ఇంకా గొప్పతనం అన్నా. జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో పనిచేయడం ఇంకా గొప్ప అవకాశం అన్నా. ఈ భారతీయులు పుట్టడం పునర్జన్మ అన్న, పూర్వజన్మ సుకృతం అన్నా. ఇటువంటి పవిత్ర భారతదేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఉండడం చాలా అదృష్టం అన్నా. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే 5 లక్షలకు ఇంకా 5 లక్షల కోట్లు అప్పు అవుతుంది అన్నారు. ఇలా కేంద్రంలో మళ్ళీ ఏర్పడేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. డౌటా ఏమన్నా? డౌట్ లేదు కదా. మనం చెప్పుడు కాదన్నా, ప్రపంచంలో అనేక సర్వే సంస్థలు చెప్తున్నాయి. మన అమెరికాలో ఒక ప్రముఖ పత్రిక చెప్పిందన్న, ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పత్రిక చెప్పిందన్న, నెక్స్ట్ ఏర్పడబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. ప్రపంచంలో శక్తివంతమైన నాయకుడు నరేంద్ర మోడీ. ప్రపంచంలో అతి పెద్ద పార్టీ, శక్తివంతమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీని ఎదుర్కొనే దమ్ము, నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొనే దమ్ము, జేపీ నడ్డా గారి నాయకత్వాన్ని ఎదుర్కొనే దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదని చెప్పి అమెరికాలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ పత్రిక ప్రచురించిందన్న. ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించే కుట్రలను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉందని తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా కేంద్రం దొడ్డిదారిన స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న కేటీఆర్, వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం నిధుల సమీకరణ పేరిట స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు ఏకంగా నోటిఫికేషన్ జారీ చేసిందని అన్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కుట్రలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్న మంత్రి కేటీఆర్, స్టీల్ ఉత్పత్తి రంగాన్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలోకి మార్చడాన్ని లేఖలో ప్రశ్నించారు. నష్టాలను సాకుతో కార్పొరేట్ కంపెనీలకు 12.5 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసిన ప్రధాని మోదీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కనికరం ఎందుకు ఉండడం లేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు కేంద్రం 5,000 కోట్లు కేటాయించాలని, ఉక్కు ఉత్పత్తులను కేంద్రం కొనాలని డిమాండ్ చేశారు. సెయిల్లో విశాఖ ఉక్కు విలీనంపైన పరిశీలించాలని లేఖలో కోరారు. సెయిల్ సంస్థ ఈ దిశగా ముందుకు వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎన్నాళ్ళుగానో డిమాండ్ చేస్తున్న బయ్యారం స్టీల్ ప్లాంట్తో పాటు కడపలోను మరో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఈకోసిస్టమ్ ఏర్పడుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం మూలధనం అందించి స్టీల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే పేరుతో ఏర్పాటు చేసిన ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ కేంద్రం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డేటా చోరీ కేసులో పలు కంపెనీలకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఓటీటీ, ఈ కామర్స్ వెబ్సైట్లు, ఈ లెర్నింగ్ సెంటర్లకు నోటీసులు పంపారు. అలాగే బిగ్ బాస్కెట్, ఫోన్పే, ఫేస్బుక్, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్డిఎఫ్సిఐ, ఎస్బీఐ, టెక్ మహీంద్రాతో పాటు పలు కంపెనీలకు నోటీసులు పంపించారు. వినియోగదారుల డేటా లీకేజీకి సంబంధించి సదరు కంపెనీల నుంచి వివరణ కోరారు. కాగా డేటా చోరీ కేసు బయటపడంతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సైబరాబాద్ పోలీసులు ప్రణాళికలు రూపొందించారు. డేటా బయటకు వెళ్లకుండా వ్యక్తిగతంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించే విధంగా అంశాలను రూపొందించారు. ఇందులో భాగంగా 20 అంశాలతో కూడిన లేఖలను పలు కంపెనీలకు పంపుతున్నారు. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి అవగాహన కల్పించేలా కార్యక్రమం నిర్వహించాలని యాజమాన్యాలకు సూచించనున్నారు. ఇన్ఫర్మేషన్ యాక్ట్లో నిబంధనలు అమలయ్యేలా సైబరాబాద్ పోలీసులు దృష్టి సారించారు. వినియోగదారులు తమ మొబైల్ నంబర్, ఆధార్ కార్డు, ఇతర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సైతం సూచిస్తున్నారు. ప్లేస్టోర్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకునే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తారు. మొబైల్ సెట్టింగ్స్లోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కష్టపడి కాకుండా ఇష్టపడి పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని మంత్రి హరీష్ రావు విద్యార్థులకు పిలుపునిచ్చారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మంత్రి హరీష్ రావు పలు సూచనలు చేశారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంకల్పం వల్లే గత ఏడాది సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం దక్కించుకుందని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా 10వ తరగతి ఫలితాల్లో నంబర్ 1 స్థానాన్ని పదిలంగా ఉంచుకోవాలని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరికి ఉత్తరం రాశానని, ఆ ఉత్తరాలు అందుకున్న విద్యార్థులు చాలా సంతోషపడ్డారని తెలిపారు. పలుమార్లు ప్రధానోపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడమే కాకుండా ప్రత్యక్షంగా సమీక్షలు చేపట్టినట్లు ఆయన గుర్తు చేశారు. సర్వాయి పాపన్న 313వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో పాపన్న విగ్రహానికి మంత్రి గంగుల కమలాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోల్కొండ కోటపై జెండా ఎగురవేసిన బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. పాపన్న గౌడ్ పోరాట పటిమను, ఆయన పౌరుషాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఇక సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకొని జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుపుల మండలం పెద్దమడూరు గ్రామంలో పాపన్న చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అందరం పెద్దమడూరు, నల్లకుంట, తండా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో, మహిళలతో ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గొప్ప పోరాట యోధుడని, అతి చిన్న కుటుంబంలో పుట్టి గొప్ప స్థాయికి ఎదిగిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. ఆయన పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. అదే నర్సంపేట గిరిక కళ్ళు ఒక బాటిల్ దాదాపు 1000 రూపాయలకు అమ్ముతారు. ఒక బాటిల్, చిన్న బాటిల్ 1000 రూపాయలకు అమ్ముతారు. దాని విలువ తెచ్చుల్లోకి ఉంటది. అన్ని ఉల్లని గిరికతాల్లో అప్పుడు 30 లక్షలు పెట్టి అన్ని కొట్టుకొచ్చి మీకు ఇచ్చాను. నేను ఊరికి ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే పాపం ముసలోళ్ళు అయినాక చెట్టు ఎక్కలేని పరిస్థితి ఉంటారు, పెద్ద చెట్టు ఎక్కలేరు, ఎక్కి కళ్ళు మారొచ్చు అనే ఉద్దేశంతో గౌడ్స్కు నేను ప్రత్యేకంగా ఈ మన నియోజకవర్గం ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా మొదలు పెట్టారు. ఇప్పుడు ఆల్రెడీ నేను దాని నీళ్లు ఇంపార్టెంట్. నీళ్లు ఎంత కొట్టే అంత కళ్ళు వస్తుంది. అది దాన్ని ఉపయోగించుకోవాలి మనం. నేను ఒకటే గిరికతాలు ఇంకా కావాలంటే మీకు ఇస్తాను. ఇప్పుడు మనకు నీళ్లున్నాయి. ఇదావరం దేవరుపుల మండలం కరువు కింద ఉండే మొత్తం డ్రాట్. కేసీఆర్ దయవల్ల నీకు అన్ని చెక్ డ్యాములు కట్టారు. గతంలో మన బోర్లలో నీళ్ళు లేకపోయేది, బావులలో నీళ్ళు లేకపోయేది, తాగినందుకు కూడా కోసపడేది. ఈ రోజు ఇంటింటికి నీళ్లు ఇచ్చాడు, మిషన్ భగీరథ నీళ్లు. పెద్దమ్మడూరికి వస్తే నేను ఏం కోరేది, నాకు నీళ్లు తాగడానికి నీళ్ళు ఇవ్వాలి, కుండలు బిందెలు పట్టుకొని వచ్చేది. ఇప్పుడు కుండలు బిందెలు ఏ చెల్లె కూడా, ఏ అక్క కూడా పట్టుకొస్తలేదు. అత్తలు కోసం పడ్డారు కానీ కోడలు సుఖపడతాను. అత్తలు పాప రోడ్ల పని తిరిగేది. ఇప్పుడు కోడలు ఇంట్లోనే మంచిగా తిప్పుకుంటాను. నల్లా
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి పరాక్రమానికి ప్రతీక అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట కలెక్టరేట్లో సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 313వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకొని అప్పటి నియంతృత్వ నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పాపన్న పోరాడారని గుర్తు చేశారు. పాపన్న జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. సర్వాయి పాపన్న స్ఫూర్తిగా తెలంగాణ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందని ఆయన వెల్లడించారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్ల 2వ డివిజన్లోని కనకదుర్గ కాలనీ, అణుశక్తి నగర్, జై శ్రీరామ్ కాలనీలకు నూతన మంచినీటి పైప్ లైన్ను మంత్రి మల్లారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక్కో వాగ్దానాన్ని సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నారని అన్నారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకుంటున్నారని, ప్రతిపక్ష పార్టీలు మాత్రం కేవలం విమర్శలతోనే కాలయాపన చేస్తున్నాయని అన్నారు. పెద్ద ఎత్తున ఎన్నో ఏళ్ల సంధి ఎదురు చూస్తున్నా ఎన్నాళ్ళకు అన్నట్టుగా మా సీఎం కేసీఆర్ గారు ఏదైతే శపథం చేసిండో ప్రతి ఇంటికి మంచి నీళ్ళు ఇస్తాను శపథం చేసిండో ఆ శపథం కూడా కంప్లీట్ అయ్యి ఈరోజు మా అక్క చెల్లెళ్లకు అందరు కూడా ప్రతి కాలనీలో ఇంటింటికి నీళ్ళు ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. బిందెలు పట్టుకొని కిలోమీటర్లు పోయిండ్రు, నీళ్ళు దొరకకపోవు, కరెంట్ ఉండకపోవు. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక, మన తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ప్రతి ఇంటికి కూడా మంచి నీళ్లు ఫిల్టర్ వాటర్ ఇస్తున్నారంటే మన సీఎం కేసీఆర్ గారు. ప్రజల దగ్గర పని చేస్తున్నారంటే ప్రజలకు నీళ్లు ఇస్తున్నారు, ఆసన పింఛన్లు ఇస్తున్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నారు, ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తున్నారు, దివ్యాంగుల పింఛన్లు ఇస్తున్నారు, దళిత బంద్ ఇస్తున్నారు, రైతు బంద్ ఇస్తున్నారు, రైతు బీమా ఇస్తున్నారు, 24 గంటల కరెంట్ ఇస్తున్నారు, పండిన పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు. ఇవన్నీ కూడా దేశంలో ఏదైనా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతుందంటే మన తెలంగాణ రాష్ట్రం. స్వీయ రక్షణ కొరకు కరాటే ఎంతో అవసరమని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కరాటేలో వివిధ బెల్టులను సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కరాటే శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని అన్నారు. అంతేకాకుండా ఆత్మరక్షణకు కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో సంభాషించే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ నెల 100వ సంచికకు చేరువవుతోంది. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వర్తమాన విషయాలు, వెలుగులోనికి రాని పలువురు విశిష్ట వ్యక్తులు, ప్రజా సమస్యలు, ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకుల ప్రతిభా పాఠవాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు. 2017 నవంబర్ 26న ప్రసారమైన మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉగ్రవాదంపై ప్రధాని మాట్లాడారు. భారత్ గత కొన్నేళ్లుగా ఉగ్రవాదంపై పోరాటం చేస్తుందని, గ్లోబల్ ప్లాట్ఫామ్లో భారతదేశం ఈ సమస్యను లేవనెత్తినప్పుడల్లా అందరూ భారతదేశం వైపు మొగ్గు చూపారని అన్నారు. कुछ वर्ष पहले भारत जब दुनिया के सामने आतंकवाद की चर्चा करता था, आतंकवाद से भयंकर संकट की चर्चा करता था, तो दुनिया के बहुत लोग थे जो इसको गंभीरता से लेने के लिए तैयार नहीं थे. लेकिन जब आज आतंकवाद उनके अपने दरवाजों पर दस्तक दे रहा है, तब दुनिया की हर सरकार, मानवतावाद में विश्वास करने वाले, लोकतंत्र में भरोसा करने वाली सरकारें आतंकवाद को एक बहुत बड़ी चुनौती के रूप में देख रहे हैं. आतंकवाद ने विश्व की मानवता को ललकारा है. आतंकवाद ने मानवतावाद को चुनौती दी है. वो मानवीय शक्तियों को नष्ट करने पर तुला हुआ है. और इसलिए अब सिर्फ भारत ही नहीं, विश्व की सभी मानवतावादी शक्तियों को एकजुट होकर आतंकवाद को पराजित करके ही रहना होगा.
రాహుల్ గాంధీపై అనర్హత వేటు, అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడం తదితర అంశాలపై చర్చించేందుకు తెలంగాణ పీసీసీ సర్వసభ్య సమావేశం నిర్వహించింది. రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాక్రేతో పాటు పార్టీ సీనియర్ నాయకులంతా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి కీలకమన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణలో కూడా వచ్చినట్లేనని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 7న కులీ కుతుబ్ షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచన మేరకు ఈ నెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 10వ తేదీన తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందన్న రేవంత్ రెడ్డి జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో మిగిలిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంటు పరిధిలో పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్లో 1,00,000 మందితో నిరుద్యోగ నిరసన సభ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. పగబట్టి శిక్షించాలని ఇల్లు ఖాళీ చేయించారు. అంటే రాహుల్ గాంధీ గారికి దేశంలో ఉండడానికి ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని ప్రభుత్వ బంగళా నుంచి గెంటి వేస్తే నడి బజార్లో నించోబెట్టి పైశాచిక ఆనందం పొందాలని అదానీ ప్రధాని అమిత్ షా గారు కుట్రపూరితమైన చర్యలకు పాల్పడ్డ నేపథ్యంలో ఈరోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే రేపు ఈ నెల 3 తారీఖు నాడు ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మైనారిటీ, ఎస్టీ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు కాంగ్రెస్ పార్టీ పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని రేపు తీసుకోవడం జరిగింది. నేను రాహుల్ గాంధీ గారి మీద చర్యలు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నాపత్రాల లీకేజ్ కుంభకోణానికి సంబంధించి కొంతకాలం నా పాదయాత్రను ఏదైతే వాయిదా వేసుకున్నామో మళ్ళీ 10 తారీఖు నుంచి జుక్కల్ నుంచి మొదలుపెట్టి జహీరాబాద్ పార్లమెంట్లో 4 అసెంబ్లీలు, మెదక్ పార్లమెంట్లో 7 అసెంబ్లీలు, 11 శాసనసభ నియోజకవర్గాలలో 10 ఏప్రిల్ తారీఖు నుంచి ఏప్రిల్ 25 వరకు ఈ కార్యక్రమాలను అన్నిటిని పూర్తి చేసుకొని ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు లోపల నిరుద్యోగ నిరసన కార్యక్రమాన్ని కనీసం 1,00,000 మందితోటి గజ్వేల్లో నిర్వహించాలని కూడా ఈ సభలో చర్చించుకొని మేము ఆమోదం తీసుకోవడం జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు కాళేశ్వరం ప్రాజెక్టు శాపంగా మారిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలో పాదయాత్ర సందర్భంగా బూరుగుపల్లి గ్రామంలో ఆయన మాట్లాడారు. చెన్నూరు నియోజకవర్గంలో వేలాది ఎకరాల్లో పంట భూములు ముంపునకు గురవుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటు పరం చేసి వేలాది మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలకు ఇల్లు కట్టిస్తామని భట్టి హామీ ఇచ్చారు. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్పై షాయినాథ్ గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎస్ఐ రాఘవేందర్ ఫిర్యాదు మేరకు రాజాసింగ్పై కేసు ఫైల్ చేశారు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, ఓ వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారని ఫిర్యాదులో రాఘవేందర్ పేర్కొన్నారు. చుడి బజార్లో శోభాయాత్రలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఎస్ఐ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందుత్వ దేశంగా మారాలని రాజాసింగ్ వ్యాఖ్యానించడంతో ఆయన అనుచరులు గాడ్సే ఫోటో ప్రదర్శించడంతో పాటు ఓ వర్గాన్ని కించపరిచేలా నినాదాలు చేశారని ఎస్ఐ తన ఫిర్యాదులో వివరించారు. దీనిపై ఎమ్మెల్యేపై పెట్టిన కేసు రాజాసింగ్ స్పందించారు. తనకు వచ్చిన బెయిల్ను రద్దు చేసేందుకే తనపై అనవసర కేసులు బనాయిస్తున్నారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తెలంగాణలో ధర్మం వైపు మాట్లాడినా, గోవధను వ్యతిరేకించినా, లవ్ జిహాద్పై మాట్లాడినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారత్లో ఉందా, పాకిస్తాన్లో ఉందా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ శ్రీరామనవమి రోజే నన్ను చంపాలనుకున్నారని, రంజాన్ తర్వాత తప్పకుండా చంపేస్తామంటూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పేర్కొన్నారు. తనకు ఏదైనా టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి కాల్స్ వస్తున్నాయా, లేక ఓల్డ్ సిటీలోని కొందరు నెట్ నుంచి ఇలా కాల్స్ చేస్తున్నారా అని తేలాల్సి ఉందని అన్నారు. దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరిగాయి. 184 రోజుల తర్వాత అత్యధిక కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు దేశవ్యాప్తంగా కొత్తగా 3,824 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మహమ్మారి వల్ల 5గురు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. కోవిడ్ సోకడం వల్ల ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు, కేరళలో 2 ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్తో మరణించిన వారి సంఖ్య 5,30,881కి చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 18
38,389కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 2.87%గా ఉంది. వీక్లీ పాజిటివిటీ రేటు 2.24%కి చేరింది. కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4,47,22,605 మందికి కోవిడ్ సోకింది. కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,73,335 కాగా రికవరీ రేటు 98.77గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 220,66,00,000 కోవిడ్ టీకాలు పంపిణీ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @యాదగిరి న్యూస్, మరియు ఫేస్బుక్లో అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రధాని కావాలన్న నితీష్ కుమార్ కల నెరవేరదన్న అమిత్ షా. బీహార్లో 40 ఎంపీ స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని జోస్యం. భారత్లో పర్యాటక రంగం అభివృద్ధికి మిషన్ మోడ్లో పనిచేస్తున్నామన్న కిషన్ రెడ్డి. టూరిజం రంగాన్ని డిజిటలైజేషన్ చేయాల్సిన అవసరం ఉందని వెల్లడి. ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణపై పార్టీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం. సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలని కేటీఆర్ సూచన. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సిద్ధంగా ఉన్నా కేసీఆర్ సర్కార్ సహకరించడం లేదన్న బండి సంజయ్. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టీకరణ. సర్దార్ పాపన్న వర్ధంతిని అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. పాపన్న పోరాట జీవితం స్ఫూర్తిదాయకమన్న మంత్రులు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత. పునర్వినియోగ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ప్రయోగం సక్సెస్.